చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని అత్మికులుగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోక తండ్రి, ఘనమైన దేవ, మీ ఉన్నతమైన అపరమైన ప్రేమను బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రములు ఆయన తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయం తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని మయంపరచడానికి మేమందరూ ఇక్కడ కూడి ఉండగా ఈరోజు తండ్రి మా జీవితాలకు ఏ మాటలైతే అవసరమో తండ్రి మీ కృప ద్వారా మాకు దయచేస్తారని, మీ నోటి బోరగా వారబోచున్నటువంటి నాకును తండ్రి మీ యొక్క జ్ఞానాన్ని, మీ యొక్క శక్తిని, మీ బలాన్ని దయచేసిన ఆయన మీ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో బోధించేటువంటి జ్ఞానాన్ని నాకు దయచేస్తారని, అలాగే తండ్రి వింటున్నటువంటి మీ బిడ్డలు కూడా తండ్రి స్వీకరించగలిగేటువంటి మనసును బిడ్డలందరికీ దయచేస్తారని నమ్ముచు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆది నుంచి ముగింపు వరకు మీ నామానికి భయంకరంగా జయకరంగా జరిగించుకుంటారని విశ్వసిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభుని లోకరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకే సమర్పించి అడిగి వేడుకొని విన్నవించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. స్టార్ట్ చేసావా? సరే, మంచిదండి. గడిచిన పునరుద్ధాన దినం నుండి పునరుద్ధాన దినం వరకు కూడా మన కన్న తండ్రి అయిన దేవుడు మనకు మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని దయచేసి తన కృపారెక్కల చాటున భద్రపరిచి ఈ రీతిగా మరొక తరుణాన్ని దేవుడు మనందరికి దయచేసి ఆయన ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని మనందరికి దయచేసినటువంటి మన ఆత్మల కన్న తండ్రి అయిన దేవునికి మరొకసారి మనందరం కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్క క్రైస్తవుడు కానివ్వండి, ప్రతి ఒక్క క్రైస్తవురాలు కానివ్వండి, వారి వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగుదల రావాలి. ఆ ఎదుగుదల దేన్ని బట్టి మనం చెప్పొచ్చు? దేన్ని బట్టి చెప్పొచ్చు అంటే ప్రతిరోజు దేవుని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం అనుకోండి, ఆయన ఇచ్చినటువంటి ఆయుష్ని బట్టి, ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, ఆయన చేస్తున్నటువంటి మేలుని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామంటే ప్రతిరోజు, అప్పుడు ప్రతి ఒక్క క్రైస్తవుడు కానివ్వండి, సహోదరి కానివ్వండి, సహోదరిమణి కానివ్వండి, సహోదరులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏం చెందుతున్నట్టు వారి యొక్క ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందుతున్నట్టు. కాబట్టి ఇంత మహా గొప్ప దేవుడైనటువంటి మన దేవుని మనం ఆరాధిస్తున్నప్పుడు, అలాగే మన ఆయుష్కి, ఆరోగ్యానికి, మన జీవనానికి ఆధారమైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నప్పుడు, ఆయన ద్వారా మనం మేలులు పొందుకుంటున్నప్పుడు మనం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా దేవునికి ఎల్లవేళలా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన చేసినటువంటి మేలుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఎడల భయము భక్తి కలిగి మనందరం జీవించాలి. కాబట్టి ఈరోజు కూడా దానికి సంబంధించినటువంటి ఒక పాఠాన్ని మనందరం నేర్చుకోబోతున్నాం. ఏంటిది ఆ పాఠం పేరు? ఆత్మ సంబంధిగా అభివృద్ధి చెందిన వారిగా ఉన్నామా లేదా, లేకపోతే చెందామా, ఇంకా చెందలేదా, లేకపోతే ఇంకా చెందుతూ ఉన్నామా? ఎందుకంటే భౌతికంగా మనం ఎన్ని మేలులు పొందుకున్నా కానీ అది ఎంతవరకు శాశ్వతం అంటే ఈ భూమి మీద నివసిస్తున్నంత వరకే. ధనం పరంగా మనం అభివృద్ధి చెందామనుకోండి, అది ఈ లోకం వరకే పరిమితంగా ఉంటుంది. తర్వాత దానివల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు. ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాం అనుకోండి, అది ఈ లోకంలో ఉన్నంత వరకే, తర్వాత మర్చిపోతాను నేను. కాబట్టి మనిషి జీవితంలో ఏ రకంగా భౌతిక సంబంధమైనటువంటి ఎంత అభివృద్ధిలోకి చెందినా కానీ అది ఈ భూలోకంలో ఉన్నంత వరకే. చనిపోయిన తర్వాత నీ ఆత్మని నువ్వు నరకానికి వెళ్ళాల్సిందే. కాబట్టి మనందరూ ఆత్మ సముద్రం కదా. మరి మనందరూ ఆత్మ సముద్రం కాబట్టి మరి ఆత్మ సంబంధిగా మనం కూడా వృద్ధి చెందాలంటే చెందాలి కన్ఫామ్గా. ఒక స్కూల్లో ఒక విద్యార్థి సంవత్సరం క్లాసులు దాటుకుంటూ పోతున్నాడంటే ఏంటి అది అర్థం? ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? అభివృద్ధి చెందుతున్నాడు. వయసు పరంగా, పర్సనాలిటీ పరంగా, మెదడు పరంగా, పరిజ్ఞానం ప్రకారంగా అతను ఏం చేస్తున్నాడంటే అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. ఒకవేళ చెందకపోతే ఏం చేస్తారు తెలుసా? ఆ వ్యక్తిని, ఆ అబ్బాయిని, ఆ పిల్లగాడిని
అదే క్లాసులో ఉంచుతారు. అదే క్లాసులో ఉంచి మళ్ళీ అతనికి అన్నీ వచ్చిందాక మళ్ళీ నేర్పించి తర్వాత క్లాస్కి ప్రమోట్ చేస్తారు. కాబట్టి మనం కూడా ఏంటంటే ఒక మెట్టు 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 మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందుకుంటూ రావాలి. ఒకవేళ వాటి విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉంటే దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. వాటిని ఎలా చేయాలి, ఎలా అభివృద్ధి చెందాలనేది నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఏమవుతున్నట్టు మనం కూడా దినదినము ఏం చేస్తున్నట్టు? అభివృద్ధి చెందుతున్నట్టే. కాబట్టి ఒక వ్యక్తి, ఒక ఆత్మ సంబంధి అభివృద్ధి చెందుతున్నాడు అని మనం దేన్ని బట్టి చెప్పవచ్చు అని మొత్తంగా మనం ఒక 7 విషయాలను ఆలోచన చేద్దాం. ఒక 7 విషయాలు చాలా ఉన్నాయి, అన్నీ చెప్పుకోవడానికి సమయం సరిపోదు. కాబట్టి నేను ఒక 7 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి ఆత్మ సంబంధిగా ఎదిగాడు, అభివృద్ధి చెందుతున్నాడంటే అతనిలో కనబడవలసినటువంటి కొన్ని లక్షణాలు ఏంటి అనేది మనందరం కలిసి ఆలోచన చేద్దాం. అంతకంటే ముందుగా ఒక వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో అన్ని విషయాల్లో మనం ఎదగాలంట. ఎదగడం అంటే అభివృద్ధి చెందడం. క్రీస్తు వారు ఎలాగైతే అన్ని విషయాలు అభివృద్ధి చెందుకుంటూ వచ్చాడో మనం కూడా ఏం చేయాలో తెలుసా? అన్ని విషయాలు ఏం చేస్తా ఉండాలి? అభివృద్ధి చెందుకుంటా రావాలి. మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. మరి అలా కొనసాగించాలంటే, అలా అభివృద్ధి చెందుకుంటా ఉండాలంటే, అలా ఎదగాలంటే మనలో కొన్ని లక్షణాలు కనబడాలి. ఆ లక్షణాలు కనబడితేనే మనం ఆత్మీయ జీవితంలో మనం దినదినము అభివృద్ధి చెందుతున్నట్టు. మరి ఆ విషయాలు చూద్దాం. మనం ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. మొదటిగా మనలో కనబడాల్సినటువంటి ఒక లక్షణం ఏంటిదంటే, ఆరాధనకు మరియు సంఘ కూడికలకు మనం సమయానుకూలంగా వస్తున్నాం అనుకోండి. ప్రతిసారి వీటికి ఆరాధనకి, సంఘ కూడికలకి వాళ్ళు మనం పెట్టుకున్నటువంటి సమయానికి కూలంగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ముందుగానే వచ్చి మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకోండి. దేవుడు సహోదరుల ద్వారా చెప్పబడినటువంటి సమయం ప్రకారం మనం అటెండ్ అవుతా ఉన్నాం అనుకోండి. అప్పుడు మనం ఏమవుతున్నట్టు? అభివృద్ధి చెందుతున్నట్టు. ఆత్మీయంగా మనం ఏమవుతున్నట్టు? అభివృద్ధి చెందుతున్నట్టు. అలా కాకుండా మనం పెట్టుకున్నటువంటి సమయాన్ని దాటిపోయి మనం వస్తున్నామంటే మనం ఎలా అవుతున్నట్టు? ఆత్మీయంగా మనం కుంటుపడుతున్నట్ట, లేకపోతే అభివృద్ధి చెందుతున్నట్ట? వెనకబడుతున్నాం మనం. ఎందుకు? నువ్వు పాటించేటువంటి సమయాన్ని బట్టే, దేవుడికి ఇచ్చేటువంటి ప్రయారిటీని బట్టే, దేవుడికి ఇచ్చేటువంటి ఆ స్థానాన్ని బట్టే చెప్పొచ్చు. ఆ సమయానికి వచ్చేటువంటి సమయాన్ని బట్టే నువ్వు చెప్పొచ్చు నువ్వు ఎలా అభివృద్ధి చెందుతున్నావు అనేది ఆత్మీయంగా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరాధన సమయానికి కానివ్వండి, మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘ సావాస కూడికలకు కానివ్వండి, మనం పాల్గొనేటువంటి సమయాన్ని బట్టి చెప్పొచ్చు ఇతను ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నాడా లేదనేది. మరి వచ్చేవాళ్ళు ఎలా వస్తున్నాం? మనం సరే టయానికే వస్తున్నాం. వచ్చేవాళ్ళు ఎలా వస్తున్నాం? ఆరాధనకి ఎలా రావాలి? ఎలా రావాలో కీర్తనకారుడు చెప్తాడు. చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 122వ అధ్యాయం, దావీదు గారు రాసినటువంటి కీర్తన 122వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఒకసారి. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి యెహోవా మందిరానికి అక్కడ ఉన్నటువంటి జనాంగాలు వస్తున్నారంట. ఆ జనాంగాన్ని చూసి దావీదు గారు ఏమైపోతున్నాడు? ఆనందపడుతున్నాడు. దేన్ని బట్టి సంతోషిస్తున్నాడు అంటే, వాళ్ళు కూడా వచ్చే వాళ్ళు కూడా ఎలా ఉన్నారు తెలుసా? చాలా ఆనందంగా వస్తున్నారంట, ఆసక్తి కలిగి వస్తున్నారంట. సమయానుకూలంగా దేవుడు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆ మొక్కుబడులు కానివ్వండి, ఆ అర్పణలు కానివ్వండి, ఎలా తీసుకొస్తున్నారు? వాళ్ళు సంతోషంగా తీసుకొస్తున్నారు. దాన్ని బట్టి దావీదు గారు ఏమైపోతున్నాడంటే సంతోషిస్తున్నాడంట.
కాబట్టి మనం కూడా సమయానుకూలంగా రావాలి మందిరానికి. అలాగే ఎలా రావాలి? సంతోషంగా భార్య పిల్లలతో చాలా సంతోషంగా రావాలి ఆరాధన కార్యక్రమానికి. మనసులో మన ఏదైనా దిగులు పెట్టుకొని, సమస్యలు పెట్టుకొని, ఇబ్బందులు పెట్టుకొని మనం వచ్చామనుకోండి, అది ఎలా ఉంటుందంటే అది ఆరాధించే విధానమే కాదు. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు చాలా జాగ్రత్తగా రావాలి. మనసంతా సంతోషంతో రావాలి. ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి సమస్యలు పెట్టుకొని వచ్చామనుకోండి, ఇక్కడ చెప్పేది మనకేమి అర్థం కాదు. నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందలేవు. ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో భార్య భర్తలు చిన్న గొడవ జరిగింది అనుకోండి, కార్యక్రమం ఆరాధన వచ్చింది, వస్తారు. ఎలా వస్తారు? వచ్చి ఎలా ఉంటుంది వాళ్ళ మనసు అనేది? ఎలా ఉంటుంది లోపల? దేని గురించి ఆలోచిస్తూ ఉంటారు? దాని గురించి ఆలోచిస్తారే కానీ ఇక్కడ సహోదరు నిలబడి ఏమైనా చెప్తున్నారు అనేది కూడా ఎవరికి కూడా ఆ మనసులోకి ఎక్కదు. నా భర్త ఏంటి అలా చేశాడు, నన్ను అలా తిట్టాడు, నన్ను అలా అన్నాడని దాని గురించి ఆలోచిస్తారు. భార్య నేను అనవసరంగా అన్నాను, ఏదో అనాలోచనగా అన్నాను, నేను తప్పు చేసినామని దీని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. కాబట్టి ఆరాధనకు వచ్చేటువంటి మనము సమయానుకూలంగా రావాలి. అలాగే ఇంకా ఎలా రావాలి? సంతోషంగా రావాలి. అలా వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. ఎలా వచ్చేవాళ్ళు అంటే ఎలాంటి బాధలు లేకుండా వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. బాధలు పెట్టుకొని వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది. అసలు రాని వాళ్ళు చాలా ఎక్కువ మంది. ఇంకా చెప్పాలంటే చాలా మంది కూడా ఎలా ఉంటారంటే ఆరాధన కార్యక్రమానికి పక్కన వాళ్ళు చూస్తారు. వాళ్ళు పోతున్నారా? వాళ్ళు పోవట్లేదు, అది ఈరోజు మనం కూడా ఆగుదాం. అది వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు పోతున్నారు కాబట్టి మనం కూడా పోదాం. అదేంటి? దీన్ని మనుషులు బట్టి భక్తి చేస్తావా? మనుషుల్ని బట్టి నువ్వు భక్తి చేస్తే వాళ్ళు పడిపోయినప్పుడు నువ్వు కూడా ఏమైపోతావు? పడిపోతావు. కాబట్టి మనుషులు చూసి ఎప్పుడు కూడా భయపడకూడదు. వాళ్ళ టయానికి వెళ్తున్నారు, మనం కూడా టయానికి వెళ్దాం అని వాళ్ళని బట్టి నువ్వు కాదు ఇది కావాల్సింది. నీకంటూ ఉండాలి కదా. ఎందుకంటే మనుషులు చూస్తే నువ్వు పడిపోతావు. వాళ్ళు ఈ రోజు సమయానికి రావచ్చు, తర్వాత రాకపోవచ్చు. వాళ్ళని బట్టి నువ్వు కూడా ఏమైపోతావు? మళ్ళీ వాళ్ళు వెళ్తున్నారు లేటుగా, నేను కూడా వెళ్తా అని మనుషులు చూస్తే నువ్వు ఏమైపోతావు అంటే కన్ఫామ్గా పడిపోతావు. కానీ దేవుని చూస్తే నువ్వు మాత్రం నిలబడతావు కన్ఫామ్గా. అంటే నీకంటే ఒక సొంత ఆలోచన ఉండాలి, సొంత ఉద్దేశం ఉండాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుడికి సమయాన్ని ఇచ్చేటువంటి అవకాశం నీలో ఉండాలి. అప్పుడే నువ్వు ఏం చేస్తున్నట్టంటే అభివృద్ధి చెందుతున్నట్టు ఆత్మీయంగా. అందుకనే హెబ్రీ పత్రికలో ఒక మాట అంటాడు చూడండి, 10వ అధ్యాయం. కొందరు ఆరాధన నిర్లక్ష్యం చేసి వాళ్ళ గురించి మాట్లాడుతూ హెబ్రీ పత్రికలో ఒక మాట అంటాడు చూడండి, 10వ అధ్యాయం 24వ వచనంలో, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుకోవాలి. చూడాలి ఏమన్నాడు ఇక్కడ పౌలు గారు. ఏం మాట్లాడుతున్నారంటే హెబ్రీ సంఘంతో కొందరు అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్న వాళ్ళందరంతా ఆరాధన విషయంలో ఎలా ఉన్నారు? నిర్లక్ష్యంగా ఉన్నారు. సమయానికి వచ్చే విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆరాధన విషయంలో పాల్గొనే విషయంలో కూడా ఎలా ఉన్నారంటే నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇలా నిర్లక్ష్యంగా ఉండడాన్ని బట్టి ఏం జరుగుతుందంటే అక్కడ చూడండి ఏం జరుగుతుంది? సమాజంగా కూడుట ఏమైపోతుందంటే వాళ్ళు మానుకుంటున్నారంట. ఎప్పుడైతే నువ్వు ఆరాధన నుంచి దూరం అయిపోతావు, ఎప్పుడైతే నువ్వు సమాజంగా కూడుకో, నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందలేవు. దేవుడి చిత్తాన్ని నువ్వు నెరవేర్చలేవు. కొందరు అలాంటి అప్పటి కాలంలో వాళ్ళు ఉన్నారు, అలానే కొందరు మానుకుంటున్నారని వాళ్ళు మానుకోండి. ఇప్పటి కాలంలో కూడా చాలా మంది వాళ్ళు పోవట్లేదు కదా, మేము కూడా పవర్ ఆగిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి అలా ఉండకూడదు. ఎందుకంటే ఆ దినం వస్తుందంట, ఆయన రాకడ వస్తుందంట దగ్గరికి. ఆయన రాకడికి దగ్గరగా సమీపంలో ఉన్నటువంటి మనందరం ఎలా ఉండాలంటే మరీ ఎక్కువగా కూడుకోవాలంట, మరీ ఎక్కువగా కూడుకోవాలి. సమయమందును గల్తీయులకు రాసిన పత్రికలు అనుకుంటా మాట్లాడుతాడు, సమయమందును అసమయమందును ప్రతిరోజు కూడా మీరందరూ కూడుకొని ఒకరి ద్వారా ఒకరు హెచ్చరింపబడతా ఉండాలంట వాక్యం ద్వారా. అలా హెచ్చరింపబడతా ఉంటే, అలా కూడుకుంటా ఉంటే నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందుతావు. నీలో ఉన్నటువంటి నిర్లక్ష్య ధోరణి అనేది పోతుంది. దేవుడికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత నీకు వస్తుంది. అప్పుడు నువ్వు సమయానికి వస్తావు,
దేవుణ్ణి జాగ్రత్తగా నువ్వు ఆరాధిస్తావు. కాబట్టి ఎవరు కూడా ఆరాధన విషయంలో నిర్లక్ష్యంగా ఉండమాకండి. సంఘ సమయానికి వచ్చేటువంటి విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండమాకండి. జనాలు చూసి మీరు మాత్రం పడిపోమాకండి. జనాలు చూసి మాత్రం మీరు భక్తి చేయమాకండి. కాబట్టి ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నటువంటి వ్యక్తిలో మొట్టమొదటి ఈ లక్షణం కనబడింది. ఎలా వస్తాడు అతను? సమయానికి వస్తాడు, సంతోషంగా వస్తాడు, తన కుటుంబంతో దేవుణ్ణి ఆరాధిస్తాడు. పడిపోతున్నటువంటి మనుషులు చూసి అతను పడిపోడు, నిలబడుతున్నటువంటి మనుషులు మాత్రమే చూస్తాడు. కాబట్టి ఆయన రాకడ దగ్గరగా ఉంది కాబట్టి మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండి సమాజంగా కూడుకుంటూ ఉండాలి. ఇదే సమాజంగా కూడుకోవడం అంటే ఆరాధన కార్యక్రమాలు. ప్రతి ఒక్కరు కూడా కూడుకొని దేవుడి వాక్యాన్ని విని దాని ప్రకారంగా మన జీవితాన్ని మనం మార్చుకుంటూ ఉండాలి. ఇది అభివృద్ధి చెందేవాడు ఉన్నటువంటి మొదటి లక్షణం. రెండో చూద్దాం చూడండి. మరి ఆరాధనకు వస్తున్నాం, మరి ఆరాధించేటువంటి విధానం ఎలా ఉంది? రెండోదిగా అతనిలో ఏం కనబడాలంటే ఆరాధించే విధానాల్లో కూడా ఆరాధించే విధానాన్ని బట్టి కూడా అతను అభివృద్ధి చెందుతున్నాడా లేదని కూడా చెప్పవచ్చు. ఎలాగంటే ఒకసారి ప్రసంగి గ్రంథం ఒకసారి తీయండి. ప్రసంగి గ్రంథం మరి ఆరాధన మనం ఎలా జరిగిస్తున్నాం అనేది ఒకరికొకరు ప్రశ్న వేసుకుందాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఒకసారి చదవండమ్మా. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గము పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. మరి నీ ఆరాధించేటువంటి విధానం ఎలా ఉంది? నువ్వు ఎలా వస్తున్నావు ఆరాధన స్థలానికి? నీ మన ప్రవర్తనను మనం పరిశీలించుకుంటున్నావా? మన నోటిని మనం కాచుకుంటున్నావా? మన హృదయాన్ని మనం కాపాడుకుంటున్నావా అనేది జాగ్రత్త చూసుకోవాలి. మన ప్రవర్తన జాగ్రత్తగా ఉందనుకోండి, మన ఆరాధించేటువంటి క్రమం కూడా బాగానే ఉంటుంది. మన ప్రవర్తన ఎలా పడితే అలా ఉందనుకోండి, ఒక పక్కన బూతులు ఆడుతూనే ఉంటాం, మళ్ళీ ఆరాధనకు వచ్చి పాల్గొంటాం. అది విధానమేనా? ఒకసారి ఏమో బయటికి వెళ్ళిన తర్వాత ఏమో ఇతరుల ఎడల మోసకరమైనటువంటి మాటలు మాట్లాడతాం, అబద్ధాలు చెబుతాం, ఇతరులను మోసం చేస్తాం, బూతులు తిడతాం, పాపం చేస్తారు కొంతమంది. అయినా కానీ వచ్చి ఇక్కడ ఆరాధనలు పాల్గొంటే అది విధానమేనా? ఆరాధించే విధానమేనది? దేవుడు అలా ఆరాధించమన్నాడా? లేదు. దేవుడు అలా ఎప్పుడు కూడా కోరుకోవాలా. ప్రతి ఒక్క సహోదరుడు కానివ్వండి, ప్రతి ఒక్క సహోదరుమణి కానివ్వండి, మన ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకొని రావాలంట దేవుని మందిరానికి. నా ప్రవర్తన బాగానే ఉందా? నేను అందరితో సమాధానంగానే ఉన్నానా? నా భర్తతో సమాధానంగానే ఉన్నాను? నేను భర్త అయితే నా భార్యతో నేను సమాధానంగానే ఉన్నానా? నా పిల్లల ఎడల నేను ఎలా ఉన్నాను? ఇరుగు పొరుగువాడి ఎలా ఉన్నాను? నా ప్రవర్తన బాగానే ఉందనుకొని చెక్ చేసుకొని మన దేవుని మందిరానికి రావాలంట. అలా వస్తేనే మన ఆరాధించేటువంటి విధానం అనేది కరెక్ట్ అయిన విధానం. మనం ఇంకా లోకంలో జీవిస్తున్నటువంటి జీవన విధానాలని మనం ఇంకా పాటించుకుంటూ వచ్చి దేవుడిని ఆరాధిస్తే అది చల్లదు. భౌతికంగా మనకి ఇతర వ్యక్తులు కనబడకపోయినా కానీ మన హృదయాన్ని పరిశీలించేటువంటి దేవుడు ఉన్నాడు కాబట్టి కన్ఫామ్గా దేవుడు నీ హృదయాన్ని పరిశీలిస్తాడు. ఎందుకంటే ఇక్కడ దాకా చెప్పబడుతున్నటువంటి మాటలు నీ హృదయంలోకి నువ్వేమనుకుంటావు అంటే లోపల ఏముందిలే, శ్యామేగా చెప్పేది, శ్యామదేవి ఉందిలే అని కొంతమంది నిర్లక్ష్య ధోరణి ఉంటుంది. అది ఆ నిర్లక్ష్య ధోరణి ఏం చేసిందంటే పాపానికి తీసుకెళ్లేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇది శ్యామ చెప్పేటువంటి మాటలు కాదు, వేరే అని చెప్పే మాటలు కాదు, యేసుబాబు అని చెప్పే మాటలు కాదు. ఎవరు చెప్పిన మాటలు ఇవన్నీ అంటే దేవుడు రాయించినటువంటి మాటలు ఇవన్నీ. ఈ మాటలనే వారమంతా మేము ప్రాక్టీస్ చేసి మీకు చెప్తున్నాం. కాబట్టి మా మాటలుగా తీసుకున్నారంటే మాత్రం మీరు మీ హృదయంలో మీరు అలా అనుకుంటే మాత్రం అది దేవుడు చూస్తాడు. అలా కాకుండా అది నా మంచికని మీరు అనుకున్నారంటే ఒకవేళ ఆ యొక్క లోటు ఏమైనా మీలో ఉంటే దాన్ని మీరు సరి చేసుకున్నారనుకోండి, అప్పుడు హృదయాన్ని పరిశీలించినప్పుడు దేవుడు ఏమంటాడంటే శబాష్, నా కుమార్తె కానివ్వండి, నా కుమారుడు కానివ్వండి, తన హృదయంలో తాను చేస్తున్నటువంటి ఆ యొక్క పొరపాటుని వాక్యం ద్వారా సరి చేసుకున్నాడు కాబట్టి
నేను అతన్ని పొగుడుతాను, నేను అతనితో ఉంటాను అని నీ పట్ల అతను దేవుడు ఎలా ఉంటాడంటే చాలా గర్వంగా ఉంటాడు. నా బిడ్డ నా మాటల ద్వారా మార్పు చెందింది, తన హృదయంలో ఉన్నటువంటి ఆ లోటుని తీసేసుకుందని చాలా ఆనందపడతాడు ఆయన. అదే మనం లోపలే పెట్టుకొని ఏ ఉందని నిర్లక్ష్యం తీసేసామనుకోండి, అలా వచ్చి నువ్వు ఆరాధనలో కూర్చొని విన్నామనుకోండి, నీకు ఉపయోగం లేదు. నా మాటలుగా తీసుకుంటే మీరు ఉపయోగం లేదు. మీరు అందరు గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ చెప్పేటువంటి వ్యక్తులు మీరు చూడమాకండి ఎప్పుడు కూడా. ఇక్కడ నిలబడేటువంటి వ్యక్తులు మీరు చూశారంటే కన్ఫామ్గా పడిపోతారు. దేన్ని చూడాలంటే బైబిల్ గ్రంథాన్ని చూడాలి, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు చూడాలి, వాళ్ళు ఉన్నటువంటి భక్తుల్ని చూడాలి. ఎప్పుడు కూడా బాగా చెప్పినని పొగడమాకండి, మనుషులు పొగడమాకండి. పొగిడితే ఆ పొగడబడినటువంటి వ్యక్తి ఎప్పుడైనా పడిపోవచ్చు. కానీ మీరు దేన్ని పొగడాలంటే వాక్యాన్ని పొగడాలి. మీరు దేవుడు ఇంత గొప్పగా రాయించాడేమోనని బాగా చెప్పినటువంటి వ్యక్తులు కాకుండా, దేవుడు ఈ రకంగా ఇంత గొప్పగా రాయించాడని దేవుడిని పొగడాలి. మనం దేవుణ్ణి కీర్తించాలి, అది గొప్పతనం. మనుషులు కాదు పొగడాల్సిందే, దేవుడి వాక్యాన్ని పొగడాలి మనం. ఎందుకంటే అదే మనకి జీవాన్ని దయచేసేది. ఇక్కడ నేను కాదు, నా తర్వాత చెప్పేటువంటి సహోదరులు కాదు. కాబట్టి అది జ్ఞాపకం ఉంచుకోండి. ఇంకా ఏమన్నాడంటే, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మనం మాట్లాడే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆలోచించేటువంటి విధానం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి దీన్ని బట్టి కూడా అలాగే మత్తయి సువార్తలో కూడా ఆనాటి కాలంలో ఉన్నటువంటి శాస్త్రులు పరిచయులు కూడా వాళ్ళు ఎలా ఉన్నారో చెప్తారు చూడండి. ఇక్కడ మత్తయి సువార్త 15వ అధ్యాయం మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు. ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలు కానివ్వండి, ఆ శాస్త్రులు పరిచయలు కానివ్వండి, వాళ్ళు ఎలా ఆరాధించేవాళ్ళంటే ఆయన ఎలా ఆరాధించారంట? వ్యర్థంగా ఆరాధించారు. వాళ్ళు ఆరాధించేటువంటి ఆరాధన దేవునికి అనేది చల్లలేదు. లోపలంతా కక్ష, కుళ్ళు, కపటాలు, వేషధారణ ఇవన్నీ పెట్టుకొని దేవుణ్ణి ఆరాధిస్తే అది ఆరాధించేటువంటి విధానమే కాదు. పెదవులతో ఆరాధించేది ఆరాధనే కాదు. మంచిగా పెద్దగా పాటలు పాడినంత మాత్రాన మనం ఆరాధించినట్టు కాదు. నీ హృదయం అనేది దేవునికి అనుకూలంగా ఉందా లేదా? నేను ఆరాధిస్తున్నానంటే నా హృదయం దేవునికి అనుకూలంగా ఉందా లేదా, దేవుని మాటలతో నిండి ఉందా లేదా అని మనందరం కూడా ఆలోచించుకుంటూ ఉండాలి. పెదవులతో పాట పాడినంత మాత్రాన, పెదవులతో వాక్యం చదివినంత మాత్రాన మనం అభివృద్ధి చెందుతున్నట్టు కాదు. మన హృదయాన్ని మనం దేవుని దగ్గరికి చేర్చుకుంటున్నాం లేదా, దేవునికి అనుకూలంగా ఉంటుందా మన హృదయం అనేది, మన ఆలోచనలు అనేది దేవునికి దగ్గరకు ఉంటాయి అనేది లేదు, మనది ఆలోచించుకుంటూ ఉండాలి. అలా మన పెదవులతో కాకుండా మన హృదయంలో ఉన్నటువంటి తలంపులు తీసివేసి, చెడ్డ తలంపుల్ని, దేవునికి అనుకూలమైనటువంటి సంగతులను ఆలోచించకుండా దేవుణ్ణి ఆరాధిస్తేనే అది ఆరాధించేటువంటి క్రమం అనేది దేవునికి అనుకూలంగా ఉంటుంది. అందుకనే ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట అంటాడు చూడండి, 48వ అధ్యాయం 10వ వచనంలో. ఇర్మియా గ్రంథం యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు అది చూడండి. మనందరం కూడా ఆయన పని చేయడానికి వచ్చాం, ఇక్కడ ఆయన ఆరాధించడానికి వచ్చాం. మనం అశ్రద్ధగా ఉన్నామనుకో ఈ ఆరాధన విధానంలో మనం ఏమైపోతామంట? శాపగ్రస్తులు అయిపోతాం. అంటే జీవించుతున్నామని పేరు ఉంది కానీ నీవు మృతుడు అనేటువంటి ప్లేస్లోకి మనం పడిపోతాం. ఒకవేళ మనుషులు గుర్తించలేకపోయినా కానీ దేవుడు మాత్రం నిన్ను గుర్తిస్తాడు. ఆయన దృష్టిలో నువ్వు ఎలా కనపడతావు? శాపగ్రస్తుడిగానే కనపడతావు. కాబట్టి మొదటి పాయింట్గా మనం ఏం చెప్పుకున్నామంటే, ఆధ్యాత్మికంగా అంటే ఆత్మీయ అభివృద్ధిలో వృద్ధి చెందుతున్నటువంటి వారిలో మొదటి లక్షణం ఏం కనపడాలి? అతనిలో ఆరాధన సమయాన్ని, సంఘ సావాస కూడికల సమయాన్ని అతను పాటించాలి. తన కుటుంబంతో సంతోషంగా దేవుని యొక్క సమయానికి, దేవుని యొక్క ప్లేస్కి అతను రావాలి. రెండోది ఏంటిది? రెండోది ఏం చేసుకున్నామంటే ఆరాధించేటువంటి విధానం. మన ఆరాధించేటువంటి విధానాన్ని బట్టి కూడా మనం అభివృద్ధి చెందుతున్నాం లేదనేది మనం ఆలోచించాలి. నా ప్రవర్తన అనేది బాగుందా? నా ప్రవర్తన బాగుండి వచ్చి నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నానా?
నా హృదయం అనేది దేవునికి అనుకూలంగానే ఉందా, నా హృదయంలో ఏమైనా చెడ్డ తలుపులు ఏమైనా ఉన్నాయా అని మనం పెట్టుకుని ఆరాధిస్తే అది ఆరాధించే విధానం కాదు. అందుకని ఆనాటి కాలంలో ఎలా ఆరాధించారని చెప్పింది లేఖనం. ఇక్కడ వారి పెదవులతో కనపరిచారు కానీ వారి హృదయం ఎలా ఉందంట, దూరంగా ఉంది. మనం కూడా మనం ఆరాధించే విధానంలో దేవునికి దూరంగా పెట్టామనుకో మన హృదయం అనేది, అది ఆరాధించే విధానమే కాదు, నువ్వు అభివృద్ధి చెందలేవు. కాబట్టి ఇది రెండవది. మూడోది, మూడో విషయాన్ని మనం ఆలోచించగలిగినట్లయితే, ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆత్మ సంబంధంగా అభివృద్ధి చెందినటువంటి వ్యక్తి మూడో లక్షణంగా ఏం కలిగి ఉండాలంటే, అతను సత్క్రియలు చేసేటువంటి విధానంలో వృద్ధి చెందాలి. ఆత్మ సంబంధిగా అభివృద్ధి చెందుతున్నటువంటి వ్యక్తిలో మూడో లక్షణంగా ఏం కనపడాలంటే, అతనిలో ఏం కనపడాలి, అతనిలో సత్క్రియలు కనపడాలి. సత్క్రియలు అంటే వాక్య సంబంధమైనటువంటి పనులు, ఆత్మ సంబంధమైనటువంటి పనులు ఏంటి అంటే చూద్దాం. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. మరణ కారణము 2 కొరింథీ 3:8 అమ్మా. మరణ కారణమగు అది కాదు సత్క్రియల గురించి మాట్లాడతాడు. ఒకసారి అయితే తీతు పత్రిక తీయండి. తీతు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి. సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనను. నేను ఒకసారి చదువుతాను చూడండి 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడంట ఆయన? దేనికి ఎన్నుకున్నాడంటే మనల్ని మనం సత్క్రియలు చేయాలని, సత్క్రియల యందు మనం ఆసక్తి కలిగి ఉండాలని. ఏంటి అంటే ఆ సత్క్రియలు మన అందరూ ఆత్మ సంబంధులం కదా. ఆత్మ సంబంధంలో ఉన్నటువంటి మనలో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు, చిన్న చిన్న ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు మనం పోయి చేస్తాం కదా సహాయం, అదే సత్క్రియ. వాళ్ళని వెళ్ళి పరామర్శించామనుకోండి, వాళ్ళని పరామర్శించి వాళ్ళ ఏదైనా అవసరాలు మనం తీర్చామనుకోండి, అదే ఏంటిది, అదే సత్క్రియ. అలాంటి సత్క్రియలు చేయాలని దేవుడు ఏం చేశారంట, మనల్ని ఎన్నుకున్నాడంట. అలా చేసామనుకోండి, ఇతర వ్యక్తులు తెలిసి ఏమని చేస్తారో తెలుసా? ఇల్లేంద్ర అసలు సంబంధం లేనటువంటి వ్యక్తులు, ఒకరికి సంబంధం లేదు, ఇతందే ఒక ఊరు ఇతందే ఇంకొక ఊరు, వీళ్ళకి రిలేషన్ కూడా లేదు, బ్లడ్ రిలేషన్ కూడా లేదు, ఇలా చేసుకున్నారని తెలిసినప్పుడు ఆ మహిమ అనేది ఎవరికి వెళ్తుంది? దేవునికి వెళ్తుంది కదా. అలాంటి సత్క్రియల విషయాలు మనం ఆసక్తిగా ఉన్నాం అనుకోండి, మనం ఏం చేస్తున్నట్టు, మనం ఏమవుతున్నట్టు, అభివృద్ధి చెందుతున్నట్టే. అదే నేను వాళ్ళకి ఎందుకు సహాయం చేయాలనేటువంటి ఆలోచన వచ్చిందనుకో, నువ్వు ఇంకా భౌతిక సంబంధమైన వ్యక్తిగానే ఉన్నావు, ఇంకా ఆత్మ సంబంధిగా నువ్వు అభివృద్ధి చెందట్లేదు. ఇవే సత్క్రియలు అంటే. ఎవరైతే సంఘ సహోదరులు ఇబ్బందుల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, వాళ్ళకి జరిగినటువంటి ఇబ్బందులు బట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే సహాయం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు సంఘం నుంచి. మనం సరిగ్గా రెస్పాండ్ కాకపోయే మనకి ఏమైంది అక్కడ, అది సత్క్రియ జరిగిద్ది అక్కడ. కానీ దేవుడు దేనికోసం ఎన్నుకున్నాడు మనల్ని? సత్క్రియలు చేయడానికి, సత్క్రియ యందు మీరు ఆసక్తి కలిగి ఉండడానికి. కానీ ఆసక్తికి మనం దూరంగా ఉన్నాం అనుకోండి, అతనికి ఎందుకు సహాయం చేయాలని మనం అనుకున్నాం అనుకోండి, నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందలేవు. అందుకనే ఇంకో మాట కూడా చూద్దాం చూడండి. అదే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను సత్క్రియలు కూడా ఎలా చేయాలంట? శ్రద్ధగా చేయాలంట. సత్క్రియలు కూడా చాలా శ్రద్ధగా చేయాలి, ఇష్టపూర్వకంగా చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి.
నా సొంత తమ్ముడికి చేసినట్టుగా, నా సొంత తల్లికి చేసినట్టుగా, నా సొంత తండ్రికి చేసినట్టుగా నీ సత్క్రియ అనేది నీ సహోదరి ఎడల జరిగించాలి. శ్రద్ధగా చేయాలంటున్నాడు. శ్రద్ధగా చేయడం యందు మనసుంచున్నట్లు నీవు ఈ సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. కాబట్టి ఈ సత్క్రియలు కూడా ఎలా చేయాలంటే మనం శ్రద్ధగా చేయాలి. ఇలా సత్క్రియలు శ్రద్ధగా చేయటం వల్ల వచ్చేటువంటి లాభం ఏంటి మనకి? ఇలా సత్క్రియలు చేసుకుంటూ పోతున్నాం, ఆత్మీయంగా అభివృద్ధి చెందుకుంటూ పోతున్నాం. ఇలా చేయటం వల్ల దేవుడి వల్ల వచ్చేటువంటి లాభం ఏంటి మనకి అని మనం ఆలోచన చేస్తే రోమపత్రికలో ఒక మాట అంటాడు చూడండి. రోమపత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, రోమపత్రిక సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమును ఇచ్చును. ఇలా సత్క్రియను మనం ఓపికగా చేసుకుంటూ పోతున్నాం అనుకోండి, శ్రద్ధగా చేసుకుంటూ పోతున్నాం అనుకోండి, దేవుడు మనకి ఏమి ఇస్తానంటున్నాడు? నిత్య జీవం. మరి నిత్య జీవాన్ని కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి. పేద వాళ్ళకి ఏం చేయాలి? మనం అక్కరగా ఉండాలి. మన సంఘం ద్వారా మన దాకా జరిగినాయి కదా, అదేంటిది? సంఘం ద్వారా జరిగినటువంటి ఒక సత్క్రియ. ఆ సత్క్రియలు, ఇలాంటి సత్క్రియలు మనం చేసుకుంటా పోయామనుకోండి, దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడంటే నిత్య జీవం. మన అందరం వచ్చింది దానికోసమే కదా, నిత్య జీవాన్ని పొందుకోవాలనే కదా మనందరం వచ్చింది. మరి ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఈ సత్క్రియలు అనేవి జరిగించుకుంటూ వెళ్ళాలి. ఇలా జరిగించేటువంటి వ్యక్తే, ఇలా జరిగించేటువంటి సంఘమే ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నట్టు. అలా చేయకపోతే ఆత్మీయంగా వాళ్ళు నీరసించిపోతున్నట్టు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేసుకోండి, ప్రతి ఒక్కళ్ళు మీ హృదయంలో ఒకసారి పరిశీలించుకోండి. ఆ సత్క్రియలు చేసేటువంటి విషయంలో నా భర్తకి నేను భార్యగా నేను తోడుగా ఉంటున్నానా? అంటే ఇచ్చేటువంటి విషయంలో నేను ప్రోత్సహిస్తున్నాను నా భర్తని, లేకపోతే ఇచ్చేటువంటి వారైనా కానీ వాళ్ళు గుప్పెళ్ళు అనేవి ముడుచుకుంటున్నారు, లేకపోతే నా సహోదరుడని ఇచ్చేటువంటి వారిగా ఉంటున్నారు అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు సత్క్రియ చేస్తే ఓపికగా నీకు నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు. అలా చేసేటువంటి వ్యక్తే ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నట్టు. ఇది 3వది. తర్వాతగా 4వది మనం చూసినట్లయితే, మనం పొందినటువంటి రక్షణను కొనసాగించుకుంటూ వెళ్ళామనుకోండి, అంటే రక్షణ పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. తెలుసా మీ అందరికీ? మళ్ళా మనం బాప్తీసం తీసుకొని సంఘంలో కొనసాగుతూ కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని లోకాశలు అనేవి మన జీవితంలోకి వచ్చాయనుకోండి, మళ్ళీ మనం వాటిని మళ్ళీ దేవుణ్ణి ఆరాధన మొత్తం కార్యక్రమాన్ని వదిలేసి మళ్ళీ మనం లోకంలోకి వెళ్తే ఏమైపోయినట్టు? మనం రక్షణ ఏం చేసుకున్నట్టు? మనం కోల్పోయినట్టే కదా. ఆ కోల్పోయినటువంటి రక్షణని మనం మళ్ళీ పొందుకోవడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. చాలా కష్టం మళ్ళీ తిరిగి రావటం అనేది ఆ వ్యక్తి. కాబట్టి పొందుకున్నటువంటి రక్షణని మనం జాగ్రత్తగా కొనసాగించాలి. అలా కొనసాగించినటువంటి వ్యక్తే తన ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నట్టు. మరి మనలో ఎంతమందికి రక్షణ కొనసాగే విధానంలో ఉన్నాం? రక్షణను కాపాడుకుంటున్నాము మనం? దాని గొప్పతనం మనందరికీ తెలుసు కదా. ఒకనాడు 2000 సంవత్సరాల క్రితం పరలోకం నుండి వచ్చినటువంటి ఆ మహానుభావుడు ఏం చేశాడు? మనందరి నిమిత్తం తన ప్రాణాలను అర్పించి మనందరికీ రక్షణ దయచేశాడు. ఆ రక్షణలో మనం కొనసాగుతున్నటువంటి మనము ఆ రక్షణని కోల్పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దాన్ని కోల్పోకుండా మనం చూసుకోవాలి. కాబట్టి అందుకే ఒక మాట చెప్తాడు చూడండి ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 12వ వచనంలో చూడండి ఒక మాట. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడును విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుడి. మన రక్షణను ఎలా కొనసాగించాలంట? ఏముండాలంటే మన రక్షణ కొనసాగించాలంటే భయము, వణుకు. ఈ భయము, ఈ వణుకు అనేవి దేవుని పట్ల నీకు ఉన్నాయనుకోండి, మనం రక్షణ పొందాము, మన బాప్తీసం తీసుకున్నాము, ఈ లోకం జోలి మళ్ళీ మనం వెళ్ళకూడదు, నేను రక్షణ పొందానండి, ఈ లోకంలో నువ్వు కొనసాగుతూ నువ్వు వెళ్ళావు అనుకోండి, భయం కలిగి వణుకు కలిగి ఆ రక్షణ నువ్వు ఏం చేస్తున్నట్టు? కొనసాగిస్తున్నట్టు. ఓసరవల్లిలాగా మనం రంగులు మార్చావనుకోండి, ఏమైపోయింది? రక్షణ నువ్వు కోల్పోతావు. ఓసరవల్లి కూడా తెలుసు, మనందరికీ తెలుసు కదా. అది చెట్టు మీదే ఉంటుంది కానీ కనపడిద్ది మనకు అది ఉన్నట్టుగా
కనబడదు. ఏమైపోయింది అది? ఆ చెట్టుకి తగ్గ కలర్లో అది ఏమైపోయింది? మారిపోయింది. మనం కూడా కొంతమంది అలానే ఉంటారు. ఆరాధనలో ఒక రకంగా ఉంటారు, ఆరాధన దాటి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకో రకంగా. ఇక్కడ మన రక్షణ గురించి తెలుసుకున్న, రక్షణ ప్రకారంగా ఎలా జీవించాలో మనందరికీ తెలుసు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత దాన్ని మర్చిపోయి మన విచ్చలవిడి జీవితాన్ని మనం కొనసాగిస్తాం. అప్పుడు నువ్వు ఏం చేస్తున్నట్టు అంటే నువ్వు నీ రక్షణ కోల్పోయేటువంటి స్థాయిలోకి నువ్వు పడిపోతున్నావు. కాబట్టి అలా ఉండకూడదు. రక్షణను కోల్పోయేటువంటి అవకాశాలకు మనం రాకూడదు. కాబట్టి భయంతో ఉండాలంట, వణకాలంట. ఎవరు వణుకుతున్నారండి? దేవుడి వాక్యం చెప్పగలే భయం వేసింది ఎవరికన్నా మీలో? దేవుడి వాక్యం వింటున్నారు కదా, వింటున్నప్పుడు ఎప్పుడైనా కానీ వామ్మో అన్నట్టు ఎప్పుడైనా ఆ సందర్భం అనుభవించారు? ఎప్పుడైనా వచ్చిందా? ఏమన్నా మనం చేసినటువంటి కొన్ని నిర్లక్ష్యపు పనులు బట్టి వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడినప్పుడు అయ్యో దేవుడు ఇలా చేసిన వాళ్ళన్న భయం వచ్చిందా మనకి ఎప్పుడైనా? రాలేదు. ఎవరికి రావట్లేదంటే మీకు భయం లేదనే. వాక్యం ఉన్నప్పుడు మీలో భయం రావట్లేదంటే ఏం లేనట్టు? భయం లేదంటే మీకు వాక్యం మీ లోపలికి వెళ్ళట్లేదు. వణుకు రావట్లేదంటే ఏంటంటే మీలో భయం లేదు, దేవుడి వాక్యం పట్ల భయం లేదు. ఇలా భయము ఇలా వణుకుంటేనే దేవుని వాక్యం పట్ల మనం రక్షణలో కొనసాగుతున్నట్టు. లేకపోతే నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందనట్టే. అదే చెప్తున్నాడు ఇక్కడ వాక్యం. ఫిలిప్పీలకి పౌలు గారు రాస్తూ, మీ సొంత రక్షణ మీరు కొనసాగించాలంటే దేవుని వాక్యం పట్ల మీకు భయం ఉండాలి, వణుకు ఉండాలి. అలా ఉంటేనే నీ సొంత రక్షణ అనేది నువ్వు కొనసాగించగలవు. అనేక వాక్యాలు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అనేక వాక్యాల ద్వారా మీరు హెచ్చరింపబడతానే ఉన్నారు. మీ మనుషులు ఏం కలగాలంటే ఏముందలే అనుకున్నారనుకోండి, ఇంక భయం ఉండదు దేవుడు అంటే. అరే ఆ బలహీనత అనేది నాలో ఉంది, ఆ బలహీనతని మార్చుకోవాలి, లేకపోతే నా రక్షణ కోల్పోతే నేను చాలా ప్రమాదాలు పడేటువంటి అవకాశం ఉంటుందని ఆలోచన రావాలి. మనకి భయం ఉండాలి, చాలా భయం ఉండాలి, వణుకు రావాలి. మనకి తప్పు చేసి మళ్ళీ ఆరాధనకు రావాలంటే చాలా భయం ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా పాపం చేసి ఆరాధనకు రావాలంటే చాలా భయం ఉండాలి. కానీ మనం ఎవరు చూడలేదులే నన్ను అనుకుని మనం వచ్చి మళ్ళీ ఇలా ఆరాధించామంటే చాలా తప్పు చేస్తున్నామని మన అర్థం. కాబట్టి అలా ఉండకూడదు. ఎలా ఉండాలంటే మన రక్షణని మనం ఎలా కాపాడుకోవాలంటే భయముతోనూ వణుకుతోనూ కాపాడుకోవాలి. అలా కాపాడుకున్నటువంటి వ్యక్తులే వారి రక్షణలో కొనసాగుతున్నట్టు, వాళ్ళ ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నట్టు. అందుకే ఎబ్రిల్ రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి, 2వ అధ్యాయం 3వ వచనంలో, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసినడలా ఎలాగూ తప్పించుకుందుము అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించడం చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢ పరిచయం. ఇంత గొప్ప రక్షణ మనం ఏం చేయకూడదంట? నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేసావంటే, నీ రక్షణను నిర్లక్ష్యం చేసావంటే నీకేముంది? తర్వాత ఉగ్రత ఉంది, నువ్వు తప్పించుకోలేవు. ఏం చేస్తాడు దేవుడు అంటే నిన్ను కన్ఫామ్గా నరకం వేసేటువంటి అవకాశం ఉంటుంది నువ్వు చనిపోయిన తర్వాత. కాబట్టి ఎవరు కూడా రక్షణ ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. ఈ లోకంలో పడి లోకాశలో మనం పడి తిరగకూడదు. బైబిల్ ఒక రంగం బోధిస్తుంది అబద్ధాలు ఆడకూడదని. ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు అబద్ధాలు ఆడతానంటే నువ్వు ఏం చేస్తున్నట్టు? నీ రక్షణ కోల్పోయావు. నువ్వు ఇతరులను నువ్వు మోసం చేయకూడదు అని ఈ వాక్యం ద్వారా నువ్వు హెచ్చరింపబడ్డా. ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఇతరులను మోసం చేసావు అనుకో, నువ్వు ఏం చేస్తున్నట్టు? దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే వణుకు లేదు, నీ రక్షణ నువ్వు కోల్పోతున్నావు. అలా వచ్చి నువ్వు చేసావనుకో, చనిపోయిన తర్వాత నీకు మనుషుల నుంచి నువ్వు తప్పించుకొచ్చావా కానీ దేవుడి నుంచి నువ్వు తప్పించుకోలేవు. కాబట్టి ఇది కూడా ఆలోచించాలి. మనందరం రక్షణలో కూడా మనం కొనసాగాలి. మనం పొందినటువంటి మన రక్షణ మనం కొనసాగాలి. అది ఎలా కొనసాగించాలంటే చెప్పబడుతున్నటువంటి వాక్యాన్ని విని దాన్ని భయంతో కొనసాగించాలి, వణుకుతో ఉండాలి. అలాగే ఇలా రక్షణ వదిలేసుకుంటే మనకి దేవుడి ఉగ్రత వచ్చిందని చెప్తున్నాడు. తర్వాతగా ఇంకొక విషయాన్ని మనం ఆలోచించగలిగినట్లయితే
మనకు కలిగి ఉన్నటువంటి విశ్వాసం ఎలాంటి విశ్వాసం? ఆ విశ్వాసంలో మనందరమే కొనసాగాలి. మనం ఏ విశ్వాసాన్ని బట్టి అయితే బాప్తీసం తీసుకున్నామో ఆ విశ్వాసంలో మనం ఏం చేయాలి? కొనసాగాలి. వేరే వేరే విశ్వాసాలకు మనం వెళ్ళకూడదు. ఇప్పుడు అనేక రకాలైనటువంటి బోధల ద్వారా ఏమైపోతున్నారంటే మారిపోతా ఉన్నారు మనుషులందరూ కూడా రకరకాలుగా. వారి విశ్వాసాలు ఏమైపోతున్నాయి అంటే మారిపోతూ ఉన్నాయి. దేవుని ఎడలు మారిపోతున్నాయి, క్రీస్తు ఎడలు మారిపోతున్నాయి, పరిశుద్ధాత్మ ఎడలు కూడా వారి విశ్వాసాలు అనేవి ఏమైపోతున్నాయి అంటే మారిపోతూ ఉన్నాయి. కానీ మన విశ్వాసం దేన్ని బట్టి ఉండాలంటే అపోస్తుల బోధ యందును సహవాసమందును వారు ప్రకటించినటువంటి బోధలనే మన విశ్వాసాన్ని మనం కొనసాగించాలి. దేవుని ఎడల వారి విశ్వాసం ఎలా ఉంది, క్రీస్తు ఎడల వారి విశ్వాసం ఎలా ఉంది, పరిశుద్ధాత్మ ఎడల వారి విశ్వాసం ఎలా ఉన్నది, మనది కూడా అదే విశ్వాసం. ఆ విశ్వాసంలోనే మనందరమే కొనసాగాలి. వేరే విశ్వాసంలోకి మనం వెళ్ళామనుకోండి, మనం ఏమైపోతున్నామంటే ఆత్మీయంగా అభివృద్ధి చెందలేము. మారిపోకూడదు, వాతావరణాలు మారిపోతున్నట్టుగా మనం మారిపోకూడదు. అపోస్తుల ద్వారా చెప్పబడినటువంటి విశ్వాసం ఏదైతే ఉందో, ఆ బోధ అయితే ఉందో, ఆ బోధలోనే మనం కొనసాగాలి. ఆ విశ్వాసాన్ని మనం పాటించాలి. అందుకనే చెప్తాడు చూడండి ఒకసారి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని. మన విశ్వాసం అనేది ఎలా ఉండకూడదంటే మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఉండకూడదు. మనుషుల జ్ఞానం అంటే ఎలా ఉంటుందంటే ఆ దేవుడి విషయంలో తేడాగా ఉంటుంది, యేసుక్రీస్తు వారి విషయంలో తేడాగా ఉంటుంది, పరిశుద్ధాత్మ గురించి చెప్పేవాడి విషయాలు కూడా చాలా అవకతవకలు చెప్తూ ఉంటారు. వాళ్ళ సొంత ఉద్దేశాన్ని వాళ్ళు ప్రకటిస్తారు. అలా ప్రకటించేది ఏంటిదంటే అది మనుషుల జ్ఞానాన్ని బట్టి, తన సొంత ఉద్దేశాలను బట్టి చెప్పడం. కానీ పౌలు గారు చెప్పినటువంటి మాటలు కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి, అపోస్తుల బోధ కానివ్వండి, అపోస్తుల విశ్వాసం కానివ్వండి, అది పరిశుద్ధాత్మ ద్వారా వారికి ఇవ్వబడినటువంటిది. ఆ విశ్వాసాలు మనం కొనసాగాలి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, అదే విశ్వాసం. అపోస్తుల బోధలు కూడా అదే ప్రకటింపబడింది. ఆ విశ్వాసాలను మనం కొనసాగాలి. వేరే వాళ్ళు వచ్చి మనల్ని మభ్యపెట్టి మాయ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళు అది అలా చెప్పే వాళ్ళు ఎలా ఉంటుందంటే అది మనుషుల జ్ఞానాన్ని చేసుకుని ఆధారం చేసుకుని చెప్పేది. కాబట్టి ఈ మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకునేది నమ్మేది విశ్వాసమే కాదు. కాబట్టి మన విశ్వాసం అనేది దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి, కానీ మనుషుల జ్ఞానాన్ని బట్టి మారిపోకూడదు. కాబట్టి ఎవరి విశ్వాసం కలిగి మనం అభివృద్ధి చెందాలి ఆత్మీయ జీవితంలో, ఎవరికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి మనం అభివృద్ధి చెందాలంటే అపోస్తులు ఏదైతే విశ్వాసం కలిగి ఉన్నారో ఆ విశ్వాసాన్ని. అలాగే ఇంకొక విషయాన్ని కూడా మనం చూడగలిగితే 6వ పాయింట్, మనం ప్రేమ అనేది మన పొరుగువారి ఎడల కనపరిచేటువంటి విధానాన్ని బట్టి మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నావా లేదని తెలిసింది. ప్రేమ అనేది పొరుగువారి పట్ల మనం కనపరిచేటువంటి విధానాన్ని బట్టి తెలిసిపోయింది మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నావా అనేది లేదనేది. పొరుగువారిని దేవుడు కూడా, యేసుక్రీస్తు వారు కూడా చెప్పాడు కదా, ఒక వ్యక్తి వచ్చినప్పుడు ధర్మశాస్త్రంలో ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏదని అడిగినప్పుడు ఏం చెప్తాడు? నిన్ను వలె నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ ఆత్మతోను పూర్ణ మనసుతోను ఆరాధింపవాలని చెప్తాడు. తర్వాత ఏం చెప్తాడంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటాడు. మరి పొరుగు వారిని ప్రేమిస్తున్నాం మనం? మన పిల్లల్ని ప్రేమిస్తున్నట్టుగా ఎదుటివాడి ఎడల ప్రేమించకపోయినా జాలి జయ అలాంటి లక్షణాలు కలిగి మనం చూపిస్తున్నాం వాళ్ళ ఎడల. అందుకనే ఒకసారి చూద్దాం చూడండి, ఒకసారి ఒక వచనాన్ని. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. మీరు ప్రతి విషయంలో, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. ప్రతి విషయంలో మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి.
కొరంథీలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి పౌలు గారు మాట్లాడుతూ వారు దేంట్లో అభివృద్ధి చెందుతూ వస్తున్నారంట? ప్రతి విషయంలో అభివృద్ధి చెందుతూ వస్తున్నారంట. వాళ్ళు విశ్వాస విషయంలో అభివృద్ధి చెందుతున్నారు, ఉపదేశంలో చెప్పబడినటువంటి మాటల్ని దానికి తగ్గట్టుగా వాళ్ళ జీవితంలో వాళ్ళు చూపించుకుంటూ వస్తున్నారు. అలాగే వారు చూపించేటువంటి జ్ఞానంలో కూడా వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. అలాగే సమస్త జాగ్రత్తల యందు కూడా అన్ని విషయాలు అభివృద్ధి చెందుతున్నారు. అలాగే వారు ఎలాగైతే పౌలు గారు ఎలాగైతే తిమోతి గారు ఎలాగైతే ఆ సంఘం ఎడల ప్రేమ చూపించారో అలాంటి ప్రేమ మీరు కూడా ఇతరుల ఎడల చూపించాలంటున్నాడు. మీ సంఘంలో ఉన్నటువంటి ఇతర వ్యక్తుల పట్ల కూడా మీరు అలాంటి ప్రేమే చూపించాలి. అలాగే మీరు ఏం చేసుకుంటూ రావాలి? మీ ఆత్మీయ అభివృద్ధిని ఆత్మీయంగా మీరు అభివృద్ధి చెందుకుంటా రావాలి. మీరు ఇతర ఎడల ప్రేమ చూపించేటువంటి విషయాలు అభివృద్ధి చెందుకుంటా రావాలని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఎప్పుడైతే మనం ఇతర ఎడల ప్రేమ కలిగి జీవించామో, ప్రేమ కలిగి ఉంటామో అప్పుడే మన ఆత్మీయంగా అభివృద్ధి చెందినట్టు. పౌలు గారు కూడా ఆ కాలంలో చాలా చాలా సంఘాలకు వారి అక్కర్లు తీర్చుకుంటా కూడా వచ్చాడు. ఏం సంబంధం ఆయనకి? ఆయన ఆత్మ సంబంధి కాబట్టి ఏం చేశాడు? వాళ్ళని ప్రేమించి వాళ్ళకి వాళ్ళ అవసరతలు ఏం చేసుకుంటా వచ్చాడు? ఆయన తీర్చుకుంటా వచ్చాడు. ఎప్పుడు కూడా ఆయన ఆత్మ సంబంధులు తన పొరుగు వారుగా కూడా ఆయన ఎంచుకోలేదు. వారికి ఉన్నటువంటి అక్కర్లు వాళ్ళైనా తీర్చుకుంటానే వచ్చాడు ఆయన. కాబట్టి పొరుగు వారిని ప్రేమించేటువంటి విషయంలో కూడా మనం మన ఆత్మ మన యొక్క ప్రేమను మనం చూపించుకుంటా పోతే మనం ఏం చేస్తున్నట్టంటే ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నట్టే. అలాగే ఇంకొక మాట చూసుకుందాం. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. యాకోబు గారు రాసిన పత్రిక మెట్టుకు నీవలే నీ పొరుగుని ప్రేమించుమను నీ పొరుగు వారిని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల మీరు బాగునే ప్రవర్తించిన వారగుదురు. మనం ఇతర ఎడల పొరుగు వాడి ఎలా మన ప్రేమ చూపిస్తున్నామంటే మన ప్రవర్తన ఎలా ఉండిద్దంట? బాగానే ఉండిద్దంట. ఆనాటి కాలంలో యాకోబు గారు ఆ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు, మీరు ఇతర ఎడల మీ ప్రేమను కనపరుచుకుంటూ పోతుంటే మీ ప్రవర్తన ఎలా ఉన్నట్టు? మీరు బాగానే మీ భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మీరు ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను ఏం చేస్తున్నారు? మీరు నెరవేరుస్తున్నారు. కాబట్టి మనం కూడా అలానే అభివృద్ధి చెందాలి. దేని విషయంలో? మన పొరుగు వారిని ప్రేమించే విషయంలో, పొరుగు వారికి సహాయం చేసే విషయంలో. ఇలా చేస్తున్నట్టే మనం ఏం చేస్తున్నట్టు? ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నట్టే. కాబట్టి చివరిగా 7వ పాయింట్ చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి, 7వ పాయింట్ ఏంటంటే క్రీస్తునందు ఉండి మనం మాట్లాడే విధానంలో, మన భాషా విధానంలో క్రీస్తు వారిని మనం మాదిరిగా తీసుకొని మనం మాట్లాడే విధానంలో కూడా మనం అభివృద్ధి చెందాలి. ఇప్పుడు మన నోటి మాటల ద్వారా చాలా మంది కూడా ఏమైపోతున్నారంటే అనేకులకు శత్రువులు అయిపోతున్నారు. మన నోటి మాటల ద్వారా ఏమైపోతున్నామంటే మనందరికీ శత్రువులు అయిపోతున్నారు చాలా మంది కూడా. కాబట్టి క్రీస్తు వారు ఎలాగైతే తనని హింసించే వారి కోసం కూడా ఎలాగైతే ప్రార్థించి వారి మేలు కోరుకున్నాడో అలాగే మనం కూడా ఏం చేయాలంటే మనం మాట్లాడే విధానం కానివ్వండి, మన ప్రవర్తన కానివ్వండి క్రీస్తుకు తగ్గట్టుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉంటేనే మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నట్టు చెప్తున్నాడు. చూడండి ఒకసారి ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రికే కాదు ఇది యాకోబు పత్రిక. చూడండి, ఇదే యాకోబు పత్రిక 1:26 చదవండి ఒకసారి. 1:26 ఎవడైనను నోటికి కళ్యము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే. మనం మాట్లాడేటువంటి మాటల్లో కూడా మన మాటను బట్టి ఎదుటివాడు మనం ఎలాంటి వాడు కూడా అంచనా వేస్తాడు. తెలుసా? ఒక వ్యక్తితో మనం మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడేటువంటి విధానం అనేది ఎలా ఉండాలంటే దేవుడు కోరుకున్నాడంటే మన మాట ఎలా ఉండాలంట? ఉప్పేసినట్టు ఉండాలి. మత్తయి సువార్తలు చెప్తాడు 5వ అధ్యాయం 13వ వచనంలో. ఎలా ఉండాలంట? మన మాటలు అనేవి ఉప్పులాగా ఉండాలంట. కూరలో ఉప్పు వేయకపోతే ఏమైనా టేస్ట్ ఉండిద్దా? ఉండదు. అలాగే మన ఇతరులతో మనం మాట్లాడేటువంటి మాటలు కూడా ఎలా ఉండాలంటే ఆదరణకరమైనటువంటి మాటలు ఉండాలి, ఆదరించేటువంటి మాటలు ఉండాలి. క్రీస్తు వారు కూడా తను జీవించినటువంటి జీవనంలో తను మాట్లాడేటువంటి మాటల విధానంలో ఎలా ఉందంటే ఎలా కనపరిచాడంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాడు ఆయన.
ప్రేమను కనపరుస్తూనే మాట్లాడాడు. అనేకులకు మాదిరికరంగానే ఆయన మాట్లాడటం జరిగింది. మనం చూడండి, చాలా మంది కూడా పాపం చేసినటువంటి వ్యక్తులు చూసి చాలా మంది చెదరించుకుంటారు కూడా. ఇప్పుడు కూడా వాళ్ళు మాట్లాడటానికి, వాళ్ళకి వందనాలు చెప్పడానికి, వాళ్ళతో మాట్లాడటానికి కూడా జరుగుతారు. ఎందుకో మరి అతనికి తెలియట్లేదు నువ్వు కూడా ఒకప్పుడు పాపివేనని, నువ్వు కూడా ఒకప్పుడు పాపం చేసావని. చాలా హీనంగా చూస్తూ ఉంటారు వాళ్ళని. వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఉండదు. అలాగే కొంతమంది ఎలా మాట్లాడతారంటే దాన్ని ఇంకా అసలు ఘోరాతి ఘోరంగా మాట్లాడుతూ ఉంటారు. అక్కడ జరిగింది ఒక విషయం అయితే వాళ్ళు మాట్లాడుకునే విధానం అనేది ఇంకో రకంగా మాట్లాడతారు. అది కరెక్ట్ విధానం కాదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే లేఖన భాగం ఏం చెప్తుంది ఇక్కడ, ఎవడైనాను నోటికి ఏం పెట్టుకోవాలంట అంటే మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని. మనకు తెలిసిన విషయాన్ని ఇది తెలుసు అని ఒక వ్యక్తి గురించి చెప్పాలి, కానీ తెలియకుండా ఏమీ చెప్పకూడదు. మనం తెలియకుండా అతని గురించి రకరకాలుగా చెప్పామనుకోండి, అది మాదిరికరమైనటువంటి జీవన విధానం కాదు. అలాగే ఇంకో మాట చూద్దాం చూడండి. ఇంకొకటిగా కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలది గాను కృపాసహితము గాను ఉండనీయుడి. మన మాటలని ఎలా ఉండాలంట, ఉప్పు వేసినట్టు ఉండాలంట. ఇద్దరి మధ్య భార్య భర్తల మధ్య గొడవ జరిగింది అనుకోండి, ఒక సహోదరి వచ్చి నీ దగ్గర ఆ బాధ నీతో చెప్పినప్పుడు నువ్వు ఎలా 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 నీ మాటలు ఉండాలి ఆ స్త్రీ ఎడల, ఆ కుటుంబాన్ని బాగుపరిచే విధంగా నువ్వు మాట్లాడాలా. లేకపోతే నువ్వు ఎక్కడ తగ్గమాకు, నువ్వు తగ్గావంటే నీకే ఇబ్బంది, నువ్వే ఇబ్బంది పడతావని 4 రాళ్ళు మోసి పంపించింది అనుకో, ఆ మాటలు ఎలా ఉంటాయి? అప్పుడు దాకా బాధలు ఉన్నటువంటి అమ్మాయి ఏమైపోయింది, ఆ స్త్రీ ఏమైపోయింది, ఈ అమ్మాయి మాటలు నమ్మిద్ది, భర్తని దూరం చేసుకుంటుంది. అలాగే భార్య ద్వారా ఏదైనా ఇబ్బంది వెళ్ళినటువంటి భర్తకు కూడా ఇంకొక సహోదరుడు ఏం చేయాలి? మంచి మాటలు చెప్పాలి, కృపాసమితంగా చెప్పాలి. దేవుడు గొడవ జరిగినప్పుడు ఎలా ఉండమన్నాడు, ఎవరిని తగ్గి ఉండమన్నాడు అని వాక్యానుసారంగా వాళ్ళకి బోధించి పంపించి చెప్పాడు అనుకోండి, అది ఎలా ఉంటుంది? అది ఉప్పేసినట్టు ఉంటుంది. భార్య భర్తల మధ్య సంబంధాన్ని పెంపొందించేంత విధంగా ఉండేది ఆ మాటలు అనేవి, ఆదరణ కలిగించేటువంటి విధంగా ఉండాలి మన మాటలు అనేవి. అలా కాకుండా మనం మగవాళ్ళరా మనం తగ్గకూడదు అంటే అక్కడ ఏమైంది? సమస్య పెరిగిద్దా? అక్కడే ఉండిద్ది, ఇంకా పెరిగిద్ది కదా. కాబట్టి అలా మనం మాటలనేవి క్రైస్తవులు ఉన్నప్పుడు మన మాటలని ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి, అందరికీ కృపను ఆగ్రహించే విధంగా ఉండాలి. కాబట్టి అలా ఉండే వాళ్ళు కనబడుతున్నారండి ఎవరన్నా? సంఘాల మధ్య కానివ్వండి, కుటుంబాల మధ్య కానివ్వండి, ఒక మాటని అనేక రకాలుగా తీసుకెళ్ళి సంఘాలని పాడు చేసే వాళ్ళగా ఉన్నారు, కానీ ఉప్పు వేసినట్టుగా లేవు వాళ్ళ మాటలు, కృపాసహితంగా కూడా లేవు. కాబట్టి ప్రతి ఒక్క సహోదరుడు కానివ్వండి, ప్రతి ఒక్క సహోదరిమణి కానివ్వండి, మనం ఎప్పటికైనా కానీ ఒకే విధానంలో ఉండాలి. మన నోటి మాట అనేది ఎలా ఉండాలంటే ఎప్పుడుగా రుచికలదిగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి. అప్పుడే మన ఆత్మీయంగా ఏం చేస్తున్నట్టు? అభివృద్ధి చెందుతున్నట్టు. ఎందుకంటే మనందరం కూడా ఎవరు అంటే ద్రాక్ష తీగలవి. యేసుక్రీస్తు వారు ఎవరు? ద్రాక్ష తోట. మనందరం కూడా తీగలవి. దాంట్లో మనం అంటుకడతా ఉన్నాం కదా. మరి అంటుకడతా ఉన్నప్పుడు ఇదిగో ఇలాంటి లక్షణాలు కనబడాలి మనలో. ఇలా లక్షణాలు కనబడి మనం ఫలిస్తున్నాం అనుకో, ఆ ద్రాక్ష తోట ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది. అందుకని చివరిగా ఒక మాట చూసుకుని మనం ముగించుకుందాం. యోహాను రాసిన పత్రిక, యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం, 7-8 చదవండమ్మా. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండే ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. చూడండి అక్కడ, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించును
మిమ్మును అలాగనే ప్రేమించి నా ప్రేమయందు నా ప్రేమ యందు నిలిచి ఉండు. పైన గురించి పైన 1వ వచనం కాడి నుంచి దేని గురించి మాట్లాడుకుంటూ వస్తాడంటే ద్రాక్షవల్లి గురించి. నేను ద్రాక్షవల్లిని, తండ్రి నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారివేయును. ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలించాలి. మరి అంటుకట్టబడినటువంటి తీగలుగా ఉన్నటువంటి మనము ఇదిగో ఇప్పుడు చెప్పినటువంటి 7 పాయింట్లు ఉన్నాయి చూసారా, వాటిలో ఏం చేయాలి? మనం అభివృద్ధి చెందుతూ ఉండాలి. అలా అభివృద్ధి చెందుతూ ఉంటేనే ఆయన యొక్క తోటలో మన తీగలుగా అంటుకట్టబడతాం. వీటిలో మనం అభివృద్ధి చెందకుండా ఉన్నామంటే మాత్రం మన తీగను ఏం చేస్తాడు అన్నాడు దేవుడు, తెంపి బయట పారవేస్తాడు అన్నాడు. కాబట్టి ఆయనకు అంటుకట్టబడేటువంటి ఆత్మీయ జీవితాన్ని ప్రకారంగా మన జీవితాన్ని కొనసాగిద్దామా, లేకపోతే మధ్యలోనే తుంచుకొని దేవుడు ఇస్తున్నటువంటి నరకానికి వెళ్దామా? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఎందుకంటే భౌతికంగా మనం ఎన్ని విషయాల్లో కానీ మనం అభివృద్ధి చెందినా అది ఈ లోకం వరకే. ఆత్మీయంగా యేసుక్రీస్తు వారి యొక్క తీగలుగా మనం ఏర్పడుతున్నాం అనుకోండి, అంటుకట్టబడతా ఉన్నాం అనుకోండి, ఆ జీవితం అనేది పరలోకం, లేకపోతే నిత్య నరకం. ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. కాబట్టి ఈ మాటల ద్వారా మీరందరూ హెచ్చరింపబడ్డారని నేను హెచ్చరించుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.